పాఠ్యభాగము దేవుని వాక్యం నుండి లేఖన భాగం మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం నుండి చివరి వరకు చదువుకుందాం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. లోకంలో అనేకమైన గొప్ప విషయాలు ఉంటాయి. అయితే మరి యేసు ప్రభు తన శిష్యుల కొరకు ఆయన పిలిచినప్పుడు వారు ఏ విధంగా ఆయన దగ్గర తరబీదు పొందారో దాన్ని బట్టి దేవుని యొక్క వాక్యాన్ని ప్రపంచమంతా ఎలాగ ప్రకటించారో, అనేక మందిని ఏదైతే సువార్త ప్రకటించబడకూడదు అనుకున్నారో అదే ప్రపంచవ్యాప్తంగా ప్రకటించబడటానికి మూల కారణమైంది. ఈ లోకంలో మీరు అనేక మంది రకరకాల విద్యాభ్యాసాలు చేయవచ్చు, కానీ మరి ఈ యొక్క థియాలజికల్ చదువులు చదవాలంటే చాలా కష్టం. ఈ రోజుల్లో డబ్బులు ఇస్తే దొరకందంటూ కూడా ఏది లేదు. 1000 రూపాయలు ఇస్తే సర్టిఫికేట్ ఇస్తాం, 2000 ఇస్తే 10,000 ఇస్తే సర్టిఫికేట్ ఇస్తాం. ఇలాగా డాక్టరేట్ కావాలని ఇంతని చెప్తున్నారు. అయినప్పుడు కూడా ఈ యొక్క లార్డ్ చర్చ్ సంస్థ తరఫున షైన్ ఫర్ ఆల్ బైబిల్ సెరమనీ చూసినట్లయితే ఈ యొక్క బైబిల్ తరగతుల కొరకు 5 మోడల్స్గా మనం ఈ యొక్క మెటీరియల్తో మీ ముందుకు వచ్చాం. 5 మోడల్స్లో కూడా మీకు ఏ విధంగా దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి, దేవుని యొక్క సువార్తని ఈ రోజుల్లో ప్రకటించడానికి మా పూర్వకాలం అయితే దండయాత్రను ప్రారంభించి మామూలుగా డ్రమ్ము కొట్టుకుంటూ లోకరక్షకుడు వచ్చాడు, లేకపోతే దెబ్బతిన్న వాళ్ళ నేలెందుకు రండి ఇలా చెబుతూ దేవుని యొక్క సువార్తను ప్రకటించేవారు. ఆ తర్వాత ఉజ్జీవ కూటాలు పెట్టి ప్రకటించేవారు. మరి ఈ రోజుల్లో మరి చూసినట్లయితే దేవుని యొక్క సువార్తను ప్రకటించడం చాలా కష్టమైపోయింది. మన ప్రకృతిలో మాట్లాడితేనే మనల్ని అంటరాని వారిగా చూడటము, మన గురించి అంటగా చెప్తూ, అయినప్పుడు కూడా దేవుని యొక్క సువార్త ఎంత నమ్ముతుంది, ఎంత మన అర్థ ప్రకారం చూసినప్పుడు కూడా అంత జరుగుతుంది, విస్తరిస్తుంది. కాబట్టి మీ యొక్క ఈ 5 మోడల్లో కూడా మీరు ఏ విధంగా తగిలి పొందారో మన వ్యక్తిగతంగా ఒక మనిషిని మనం యేసు వైపు ఏ విధంగా తిప్పాలో నేర్చుకున్నాం. ఆ నేర్చుకున్న విధానాన్ని మీరు అవలంబించున్నారు. అలాగే అవలంబించకుండా గ్రూప్స్గా మీరు అవలంబించున్నారు. అవలంబించిన మీరు మీ యొక్క సాక్ష్యాల ద్వారా కూడా ఈ దినాన్ని చెప్పవలసిన సమయానికి వచ్చారు. కాబట్టి దేవుడు ఈ యొక్క తనిఖీ ద్వారా, ఈ యొక్క 5 మోడల్స్ ద్వారా మీరు ఏమి అభివృద్ధి పొందారు, సువార్తను ఏ విధంగా ప్రకటించాలని ఆశపడ్డారో, ఏ విధంగా ప్రకటించాలో మీ యొక్క అనుభవం నుంచి మాకు కావాలని, ఫీడ్బ్యాక్ కావాలని మేము కోరుకుంటున్నాం. కాబట్టి ఈ విషయంలో పురుషుల తరపు నుంచి ఒకరిని, స్త్రీల తరపు నుంచి ఒకరిని మేము ఆహ్వానిస్తున్నాం. పురుషుల తరపు నుంచి మల్లెపూడి ఓనేసిమ్ గారిని, అలాగే స్త్రీల తరపు నుంచి సంతోష్ ప్రియ సిద్ధపడి రావాలి. ఈ సమయంలో మొదటిగా ఓనేసిమ్ గారు వారి అనుభవం, ఈ యొక్క ట్రైనింగ్ ద్వారా ఏం పొందారో తెలుసుకుంటే మేము ఎక్కడ కూడా ఏ విధంగా ఈ యొక్క ట్రైనింగ్ అభివృద్ధి పరచాలో తెలియచేయడానికి మీకు కూడా ఒక అవకాశం ఇచ్చారు. కాబట్టి దీన్ని సద్వినియోగంలో ఈ యొక్క షైన్ ఫర్ ఆల్ బైబిల్ సెమినరీ లార్డ్ జీసస్ క్రైస్ట్ చర్చెస్ సొసైటీ ద్వారా జరుగుతున్నటువంటి ఈ ఘనమైన పరిచర్యలో మొదటి గ్రాడ్యుయేట్ సెరమనీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అభిషక్తులైనటువంటి దైవజనులందరూ కూడా ప్రత్యేకమైన వందనాలండి. అలాగే ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా కోరిమిల్లి ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థన ప్రత్యేకమైన వందనాలు. మనం చూస్తూ ఉన్నాం కదా, ప్రస్తుత సమాజంలో
సువార్త చెప్పాలన్నా, సువార్త ప్రకటించాలన్నా ఎన్నో ప్రతికూలతలు, ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో అవమానాలు, ఇటువంటి పరిస్థితుల్లో మరి సువార్త ప్రకటించాలని ఆశ ఉంది. కొంతమందిని నూతనంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వరకు సంపాదించి సంఘములో చేర్చాలని ఆశ ఉంది. కానీ ఆశ తీరే మార్గం ఎలా అని మరి ప్రార్థించినప్పుడు మరి ఈ యొక్క 2024 సంవత్సరంలో మరి లార్డ్ జీసస్ క్రైస్ట్ సొసైటీ జరుగుతున్న ఈ యొక్క బైబిల్ విషయంలోని కార్యక్రమం 5 మాడ్యూల్స్గా మరి మన ముందుకు రావడం జరిగిందండి. మరి దైవజనులు మణిమారణ గారు, అలాగే అరుణ్ గారు, మోజేష్ వాల్మూర్తి గారు, మా సంఘ అధ్యక్షుడైనటువంటి రెవరెండ్ డానియల్ చిత్రరావు గారు, ఈ 5 మాడ్యూల్స్లో కూడా ప్రతిసారి కూడా 4 రోజులు ఈ తరగతులు జరిగేవి. మొదటి మాడ్యూల్లో సువార్తీకరణ అంటే అన్యజనులైన వారి మధ్యకి సువార్తను ఎలా తీసుకువెళ్ళాలి, సరళమైన భాషలో వారికి ఎలా చెప్పాలి, సువార్త ప్రకటన ఉన్నటువంటి ఆటంకాలను అధిగమించి ఏ విధంగా సువార్తను వ్యాప్తి చేయాలి అనేది మొదటి మాడ్యూల్లో చాలా తేటగా అందరికీ అర్థమయ్యే రీతిలో మరి చక్కగా దైవజనులు వివరించారు. ఆ యొక్క సువార్తీకరణ ప్రభులు వారు చెప్పారు కదా, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా యొక్క సువార్తను ప్రకటించుడి, సమస్త జనులను కూడా శిష్యులనుగా చేయుడి అన్నటువంటి ఈ మాట మరి చాలా చక్కగా ఎలాగ మరి సువార్తీకరణ చేయాలి, కేవలం వాక్యం చెప్పడమే కాకుండా చెప్పిన వాక్యాన్ని ప్రాక్టికల్గా కూడా చేసి చూపించి చక్కటి అవగాహన మరి కలిగించారండి. ఈ బైబిల్ సమ్మేళనంలో పాల్గొనడం పొందిన ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే రీతిలో సువార్త ప్రకటించడం, అటు బయట వారి యొక్క మనసు నొప్పించకుండా మరి దేవుని యొక్క ప్రేమను ప్రకటిస్తూ సువార్త ప్రకటన ద్వారా మరి నశించుచున్న ఆత్మలను దేవుని దగ్గరికి నడిపించాలని మరి చాలా చక్కగా మరి ఆ యొక్క మొదటి మాడ్యూల్లో వివరించారండి. రెండవది, సువార్త ప్రకటించిన తర్వాత ప్రభువు వారు ఏం చెప్పారంటే సమస్త జనులను శిష్యులుగా చేయుడి. అంతియోక్యలో మరి ఉన్నటువంటి జనాంగాన్ని క్రైస్తవులుగా పిలువబడక ముందు మరి యేసుక్రీస్తు వారిని అంగీకరించిన వారందరినీ కూడా ఏమని పిలిచేవారంటే శిష్యులు అని పిలిచేవారండి. మరి సువార్త ప్రకటించిన వారిని మరి శిష్యులుగా, యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులుగా ఎలా చేయాలి అని యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుల్లోంచి మరి పేతురు గారిని, అలాగే ఫిలిప్పు గారిని, మరి నతానీయులు గారిని, పౌలు గారిని, వీరందరూ కూడా సువార్త ఏ విధంగా ప్రకటించి శిష్యులుగా తయారు చేశారు అనేది రెండో మాడ్యూల్లో వివరించారండి. మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు తాను సువార్త వ్యాప్తికి తన తదుపరి అనేక మంది శిష్యులను తయారు చేశారండి. తిమోతి గారిని, తీతుకు గారిని, ఒనేషియం గారిని, ఫిలోమోన్ గారిని, అలాగా ఎపఫ్రోదితు గారిని, ఇలాగ అనేక మంది శిష్య జనాంగాన్ని తయారు చేశారు. ఎందువల్లంటే ఈ యొక్క శిష్యులుగా చేయడం అనే కార్యక్రమం నాతోటే ఆగిపోకూడదు, మరి ఈ యొక్క ప్రభు యొక్క రాకడ పర్యంతం సాగిపోవాలని చెప్పి అనేక మంది శిష్యులను తయారు చేశారు. అలాగే ఈ మొదటి మాడ్యూల్లో ఈ సువార్తీకరణ ద్వారా నేర్చుకున్నటువంటి వారు అనేక సెల్ గ్రూప్స్ ఏర్పాటు చేసి ఆ సెల్ గ్రూప్లో అనేక మందిని సమావేశపరిచి వారికి అనుకూలమైన సమయంలో, మనకు అనుకూలమైన సమయంలో వెళ్ళి మీరు వినండి అని చెప్పి వారి చెవులు గిన్నెమనేలాగా మన సువార్త ప్రకటించడం కాదని, వారికి అనుకూలమైన సమయంలో దేవుని యొక్క ప్రేమను ప్రకటిస్తూ మరి శిష్యులుగా తయారు చేయడం, కొన్ని గ్రూపులను తయారు చేయడం జరిగిందని. మరి అంతకుముందు లోకంలో ఉన్న వారిని, దేవుని ప్రేమ ఎరగిన వారిని శిష్యులుగా మరి తయారు చేయడం జరిగింది. తర్వాత మూడవ మాడ్యూల్లో సభ్యత్వం అనగా సువార్త ప్రకటించి శిష్యులుగా చేర్చిన వారిని స్థానిక సంఘంలో సభ్యులుగా చేర్చడం. అంతేగాని మనం సువార్త ప్రకటించి శిష్యులుగా తయారు చేసి స్థానిక సంఘం పక్కనే మరొక సంఘం పెట్టేది కాదండి. మరి మనం పెరిగిన సంఘంలోనే ఆ సభ్యులను చేర్చి మన సంఘం అభివృద్ధి అయ్యేలాగా మనము చేయాలి. దానికి మూడవ మాడ్యూల్లో సభ్యత్వం, సంఘ సభ్యులని ఎలాగ అభివృద్ధి పరచాలి
నూతనంగా మరి ఆ యొక్క లోకంలో ఉన్నటువంటి వారికి సువార్త ప్రకటిస్తూ యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులుగా వారిని తయారు చేసి తరువాత స్థానిక సంఘంలో చేర్చడం ఎలాగా అనేది మరి 3వ మాడ్యూల్లో మరి చక్కగా వివరించారండి. మరి సంఘ సభ్యులు మరి మా వరకైతే కోరుకునే సంఘంలో ఈ యొక్క ఈ బైబిల్ సెమినరీ, ఈ కమ్యూనిటీ ట్రాన్స్ఫర్మేషన్ ట్రైనింగ్, ఈ యొక్క క్లాసుల ద్వారా మరి సంఘముగా ఎంతగానో ఉజ్జీవింపబడ్డాం, సంఘముగా ఎంతగానో మరి ఆత్మీయంగా అభివృద్ధి పరచబడ్డాం. మరి గ్రామంలో అనేక మందికి మరి ప్రత్యక్షంగా సువార్త ప్రకటించాం, కొంతమందిని సెల్ గ్రూప్స్గా తయారు చేసాం, మరి నూతనంగా సంఘంలోకి సభ్యులను చేర్చడం జరిగింది. అలాగే 4వది నాయకత్వ లక్ష్యం, నాయకత్వం అండి. మొదటిది సువార్థీకరణ, 2వది శిష్యులుగా చేయటం, 3వది సంఘ సభ్యులుగా చేయటం, 4వది నాయకత్వం, లీడర్షిప్. ఇప్పుడు మన స్టేజ్ మీద వేదికమైనటువంటి దైవజనులు నాయకులు ఉన్నారని, వారు నాయకులుగా ఉన్నప్పటికీ కూడా అనేక మందికి మరి ఇంగ్లీష్లో ఒక కొటేషన్ ఉంటుంది, లీడర్షిప్ ఈజ్ నాట్ ఏ పొజిషన్, ఇట్ ఈజ్ ఓన్లీ యాక్షన్ అని. అంటే నాయకత్వం అనేది ఒక స్థాయి కాదు, ఆజ్ఞాపించడం కాదు, వారితో కలిసి మమేకమై చేయటం. ఈ రోజున మరి వెనక ఉన్నటువంటి దైవజనులు, కనులైన దైవజనులు వారి నాయకత్వాల ద్వారా అనేక సంఘాలను విస్తరింపజేసి చక్కటి నాయకులుగా వారు పేరు పొందారు. అలాగే ఈ యొక్క బైబిల్ సెమినరీ ద్వారా మరి మనం కూడా నాయకులుగా తయారవ్వాలి, అనేక మందిని దేవుని మందిరే నడిపించే నాయకులుగా తయారవ్వాలి. మన ప్రవర్తన ద్వారా సువార్త ప్రకటించడం, శిష్యులుగా తయారు చేయడం, సంఘ సభ్యులుగా చేర్చిన మనం అక్కడితో వారిని విడిచిపెట్టేయకుండా నాయకులుగా వారి ముందుండి మనం ఏం చేయాలండి, నడిపించేవారిగా ఉండాలి. నాయకుడు తగ్గింపు మనస్తత్వం కలిగిన వాడు, నాయకుడు నడిపించేవాడు, నాయకుడు చేసి చూపించేవాడు. ఈ విషయాలన్నీ కూడా ఈ యొక్క 4వ మాడ్యూల్లో మరి తెలియపరిచారండి. 5వది పరిపూర్ణత. 5వ మాడ్యూల్ ఏంటంటే పరిపూర్ణత. ఈ పరిపూర్ణతలో కూడా మరి సువార్థీకరణ ద్వారా శిష్యుడిగా మార్చబడినటువంటి వ్యక్తి ఏ విధంగా సంఘంలో సభ్యుడిగా చేర్చబడతాడు, సంఘంలో సభ్యుడిగా చేర్చబడిన తర్వాత ఏ విధంగా ఆత్మీయ నాయకత్వ లక్షణాలు కలిగి అనేక మందిని ముందుకు నడిపిస్తాడు, తర్వాత ఆ వ్యక్తి ఏ విధంగా పరిపూర్ణమైన వాడిగా మారతాడు అనేది మరి 5వ మాడ్యూల్లో తెలియజేశారు. మనందరం కూడా దేవుని రాకడ వరకు ఎదురు చూస్తూ ఉన్నాం, రాకడ దినాల్లో ఉన్నాం, రాకడ గుర్తులు నెరవేరే ఈ దుర్దినాల్లో ఉన్నాం. కనుక ప్రతి ఒక్కరిని కూడా పరిపూర్ణంగా మరి ఏదో అసత్య బోధనలు, అసంకల్పిత మరి కార్యక్రమాలు కాకుండా వాక్యాన్ని బోధించి, వాక్యాన్ని మరి ప్రకటించి, మరి పౌలు గారు అంటారు, మీ అంటూ క్రీస్తు స్వరూపం ఏర్పడే వరకు నాకు మరలా ప్రసవ వేదన కలుగుచున్నది అంటారు. కనుక ప్రతి వ్యక్తిని కూడా సంపూర్ణటువంటి ఆ వ్యక్తిగా మార్చి పరిపూర్ణత నడిపించి ఈ యొక్క విధానాలన్నీ కూడా 5వ మాడ్యూల్లో తెలియజేశారండి. ఈ విధంగా 2024 సంవత్సరం మే నెల నుండి 2025 సంవత్సరం మరి దాదాపుగా ఆ యొక్క ఆగస్టు నెల వరకు కూడా 5 మాడ్యూల్లో కూడా చక్కగా దైవజనులు మణిమారణ గారు, అలాగే దైవజనులు చిత్రయ్య గారు, అలాగే ఆడే వెంకటరాజు గారు చక్కగా మరి వారికి ట్రాన్స్లేట్ చేసినటువంటి వారు కూడా చక్కగా ఈ కార్యక్రమాన్ని కూడా జరిగించారండి. ఇవన్నీ కూడా ఎంతో ప్రయాస, ఆర్థికంగా ప్రయాస, మరి ఇదంతా కూడా దైవజనులు చిత్రయ్య గారు కార్యభారం వహించి మరి వయసు రీత్యా కొన్ని అనుకూలమైనప్పుడు కూడా వైజాగ్ తణుకు ఏదో కోర్మిల్లి తణుకు తిరిగినట్టుగా తిరిగేస్తారు అయ్యగారు ఈ సంవత్సర కాలం అంతా కూడా. మొన్న ఈ మధ్యనే దైవజనులు జవహర్ దాస్ ప్రేమ్ కుమార్ గారు అయ్యగారి వివాహంలో రోజు ఆ కార్యక్రమానికి వచ్చారు 30వ తారీఖున, సెప్టెంబర్ 30వ తారీఖున. మరలా ఈరోజు కార్యక్రమం అంటే మన రాత్రే తణుకులో ఉన్నారు. మరి వారికి మరి సంఘం పక్షంగా, ఈ బైబిల్ సెమినరీ పక్షంగా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నామండి. కాబట్టి ఈ యొక్క బైబిల్ సెమినరీ ద్వారా ఈ 5 మాడ్యూల్స్ ద్వారా నేర్చుకున్నటువంటి విషయాలు మనం ఇక్కడితోటే విడిచిపెట్టేవారిగా కాకుండా దేవుని వాక్యం చెప్తుందని మీరు వాక్య ప్రకారం ప్రవర్తించిన వారైతే మిమ్మల్ని మీరు ఏమవుతున్నారండి, మోసం చేసుకుంటున్నారన్న. కాబట్టి వాక్య ప్రకారం ప్రవర్తించి మన జీవిత కాలంలో అనేక మందిని దేవుని దగ్గర చేర్చి రాబోయే రాకడలో బల నమ్మకమైన దాస్తుడాన్ని దేవుని నుంచి అనిపించుకునే వారుగా ఉండాలని కోరుతున్నాను.
నా యొక్క మాటలు ముగిస్తున్నా. నాకు ఈ అవకాశం కల్పించిన దానికి నా ప్రత్యేకమైన వందనాలు. No, sir, it was what your presentation is. They are fully understand and they are following the same ministry. ఇంత బాగా పరిగణించిన మరి మణిబాలన్ గారికి, అలాగే ఆనంద్ గారికి, అలాగే తెలుగులో చెప్పిన పీజీ మూర్తి గారికి, మూర్తి మోజెస్ గారికి, అలాగే ట్రాన్స్లేషన్లో సహకరించిన మరి బాబీ, అలాగే బాబీ తరఫున వచ్చిన నా మేనేజర్ గారికి అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఆ పురుషుల నుంచి మనం మంచి రిజల్ట్ని మనం పొందాం. అలాగే మరి ఇక్కడ చూసినట్లయితే సంతోష్ ప్రియ గారికి రావాల్సిందిగా కోరుచున్నాం. ప్రియకి దేవుని వందనాలు. అలాగే నా దేశంలో ఉన్న వాళ్ళందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి వచ్చిన బిడ్డలందరికీ నా వందనాలు. మరి నా సాక్ష్యం అంటే నేను అనుకున్నది ఏంటంటే, నా వల్లే క్లాస్ పెట్టారేమో బైబిల్ క్లాస్ అని అనిపించిందండి నాకు. ఎందుకంటే నేను మొదలుగా అంటే ఏదో నేర్చుకుని సర్టిఫికేట్ తీసుకోవాలి అన్న ఆలోచన నాకు లేదు. అసలు సేవ చేయాలి, దేవుని పని చేయాలనే ఆసక్తి కూడా నాకు లేదు. దేవుని పని మామూలుగా పరిచయం అయితే చేస్తాను, కానీ వాక్యం చెప్పడం అలాంటివి అయితే నేను ఏమి చేయలేను. అయితే దేవుడు మెల్లగా క్రమేణా పరిచయం నుంచి స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత తాడేపల్లిగూడెంలో బైబిల్ క్లాసులు పెడుతున్నారని చెప్పేసి ఒకళ్ళు మా సిస్టర్ చెప్తే ఆ బైబిల్ క్లాసులకు అటెండ్ అవుదామని నేను సిద్ధపాటు కలిగి వెళ్తున్నాను. అయితే వెళ్ళిన ఒకరోజు మా బాబుకి ఫీవర్ వచ్చేసింది, వెనక్కి వచ్చేసాను. నెక్స్ట్ మంత్ వెళ్ళాను, మళ్ళీ బాబుకి ఫీవర్ వచ్చేసింది, వెనక్కి వచ్చేసాను. దేవుడు ప్రణాళిక లేదని చెప్పి నేను డ్రాప్ అయిపోయాను. నా ఉద్దేశం ఏంటంటే, నేను ఎంతో పని చేశాను, అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేశాను. నేను ఇతర దేశాలు వెళ్ళాలని ఆశపడ్డాను. అయితే దేవుడు ప్రణాళిక ఏమైందో, నా పట్ల ఏమైందో తెలియదు. అలా వచ్చేసిన తర్వాత వచ్చేసిన మన్నాడే మరి మా సిస్టర్ ఇలా గవర్నమెంట్లో బైబిల్ క్లాసులు పెడుతున్నారు రావాలని అంటే, అంత దూరం నేను రాలేదు, పిల్లలకి చాలా ఇబ్బంది అయిపోతుంది, నేనైతే రానని చెప్పాను. నేను తాడేపల్లిగూడెంలో నెలకు ఒక్కరోజు అంటే నేను అటెండ్ అవ్వలేకపోయాను. ఇప్పుడు కూరగిరిలో 4 రోజులు అంటే నేను ఎలా అటెండ్ అవ్వాలి? చాలా ఆలోచించాను. మనం ఏదైనా పని చేయాలంటే దేవుడు అడగాలి, దేవుని చిత్తాల కొరకు ఒక కనిపెట్టాలి, లేకపోతే ముందడుగు ఏమీ లేదు. ముందు దేవుని కొరకు నేను ముందు సిద్ధపాటు కలిగి ఉంటాను, అప్పుడే ముందడుగు వేస్తాను. అయితే దేవుడు చెప్పాడు వెళ్ళమని చెప్పి, నేను సర్లే ఏదో వెళ్దాము, సబ్జెక్ట్ అయితే నేర్చుకుందాం, నాకు ఈ సర్టిఫికేట్స్ ఇవన్నీ వద్దు, నేను సేవకి కాదు కదా నేను అనుకున్నాను. దేవుని కోసం ఏదో నేర్చుకోవాలి, బైబిల్ గురించి నేర్చుకోవాలి. ఇప్పుడు నేను చాలా నేర్చుకున్నాను, కానీ ఇంకా కొత్తగా ఏమైనా నేర్చుకోవాలి, ఏమైనా చెప్తారన్న ఆశతో నేను రావడం జరిగింది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత బైబిల్ క్లాస్ అయిపోయిన తర్వాత నాకు 2012లో మా సంఘ సేవకులు ఒక పరిచర్య కోసం అభిషేకం చేయడం జరిగింది. ఒక పాస్టర్స్తో నాకు అభిషేకించారండి, పరిచర్య ముందుకు వెళ్ళమని. ఎందుకు అభిషేకించారో తెలియదు, నాకు చెప్పలేదు, సడన్గా చేశారు, మా అమ్మగారు కూడా తెలియదు. అయితే మా అమ్మగారు అన్నారు, పెళ్ళి కాలేదు, అభిషేకం చేసేసారు, పెళ్ళికి పెళ్ళి అవ్వదని చెప్పేసి చాలా డిస్టర్బింగ్గా ఫీల్ అయ్యారండి మా అమ్మగారు. పెళ్ళికి ఇంకా పెళ్ళి అవ్వదు, పరిచర్యకి అయినా ఎందుకు చెప్పకుండా అలాగా చేసేసారని అనుకుంటారు. మరి దేవుడి ప్రణాళిక ఎలాగో తెలియదు. తర్వాత నేను ఇక్కడ క్లాసులకు వచ్చిన తర్వాత ఫస్ట్ సెక్షన్ అయిపోగానే దేవుడు దర్శన రూపంలో తైలంతో అభిషేకించారండి. అది ఎలా అభిషేకించారని నేను దేవుడిని అడిగితే, నీ నోటికి నేను అభిషేకం చేస్తున్నానని చెప్పి తల మీద వచ్చి తను వేయడం జరిగింది. జరిగిన తర్వాత మరలా అదే అడిగాను, ఏంటి నాకు నేనేమని అనుకుంటున్నాను ఏంటంటే, వచ్చిన దర్శనమే 2-3 సార్లు దేవుడు నాకు చూపించాడు. ఎహెజ్కేలు గ్రంథాన్ని చూపించి, దానికోసం నువ్వు చదువు, ఎహెజ్కేలు గ్రంథంలో ఉన్నదంతా నువ్వు చదువు అని చెప్పి దేవుడితో మాట్లాడు. నేను సంఘంలో కూడా పరిచయం చేసినప్పుడు కానీ, ఒక పాట పాడినప్పుడు కానీ, ఏదైనా చెప్పినప్పుడు కానీ, దేవుడు అంటే హెచ్చరికలు వచ్చినప్పుడు చాలా నిందలు అవమానాలు నేను పడ్డాను. ముందు సంఘంలోనే పడ్డాను. నేను ముందు వెళ్ళింది లోదర్ మిషన్ వెళ్ళాను, తర్వాత సంఘం బైబిల్ మిషన్ సంఘం.
ఏంటంటే దేవుడు ఏం మాట్లాడతాడో ఎవరితో ఏం మాట్లాడతాడో తెలియదు. దేవుడు చెప్పాలని నేను చెప్పాను, కానీ అందరూ దాన్ని ఎమ్మెల్యే హేళనగా నవ్వులాటగా చేశారు, ఆఖరికి సేవకులతో సహా. కానీ తర్వాత ఏమైందంటే నేను ప్రార్థన చేశాను, ప్రభా ఏంటి నీ చిత్తం ఏంటి అని ప్రార్థన చేశాను. సేవకుడిని దేవుడు మార్చాడు నా పరిచయం ద్వారా. ఇప్పుడు ఆ సంఘంలో నేను ఒక ముఖ్యమైన పాత్రగా నేను వాడబడుతున్నాను. అదేవిధంగా మరి క్లాసుల విషయంలోకి వస్తే మరి మణివరన్ గారు మరి ఆయన చెప్పినటువంటి దర్శనాల గురించి, నాయకత్వంలో ఉన్న లక్షణాల గురించి చెప్పినప్పుడు అందరూ చాలా నాకు సంబంధించి చాలా పాయింట్స్ నేను చూసుకున్నానండి. నాకు నేను చూసుకున్నాను చాలా దానికి. అంటే నేను ఎప్పుడూ అన్ని లక్షణాలు నాయకత్వంగా అన్ని లక్షణాలు ఉంటాయని నాకు తెలియదు, ఆ సబ్జెక్ట్ కూడా నాకు తెలియదు. కానీ చాలా అద్భుతంగా చెప్పానండి. ఆ సబ్జెక్ట్ మాత్రం నేను చాలా డీప్గా చదివానండి. నాయకత్వ లక్షణాలు అనేది నన్ను చాలా ఆకర్షించుకుంది. అది చెప్పిన తర్వాత దర్శనం చేసిన విధానంలో కూడా నువ్వు దర్శనం ఉంటేనే దేవుని పనికి ముందుకు వెళ్ళాలి, నీకు పిలుపు ఉంటేనే దేవుని పనికి ముందుకు వెళ్ళాలి, నీకు దర్శనము పిలుపు లేకుండా దేవుని పనికి ముందుకు వెళ్ళకూడదు అనే విషయాన్ని నేను ఆయన చెప్పిన ద్వారా నేను దానికి 10 సార్లు నాకు నేనే హెచ్చరించుకున్నాను. అంటే దేవుని పని ఉంటే దేవుడు పిలుచుకుంటాడు, దేవుడు పిలుచుకుంటేనే దేవుని పనికి వెళ్ళాలి అన్న ఆలోచన నాలో కలిగింది. అదేవిధంగా మరి ఆడమ్ గారు చెప్పారు, బర్నబా గురించి నాకు అసలు తెలియదండి. అంత వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అన్న విషయం బర్నబా గురించి నాకు తెలియదు, ఆ సబ్జెక్ట్ గురించి నాకు తెలియదు. కానీ పౌలుని నడిపించిన బర్నబా జీవితాన్ని చెప్తే నేను చాలా ఆశ్చర్యపడ్డాను. ఆయనకున్న పాయింట్స్, ఆయనకున్న లక్షణాలు, ఆయనకున్న వ్యక్తిత్వం నేను చాలా సంతోషపడ్డానండి. ఆయన చాలా అద్భుతంగా చెప్పారు ఆ సబ్జెక్టు. అదేవిధంగా నా మోసెస్ అన్నగారు మరి నోట్స్ ప్రిపేర్ చేసిన విషయంలో నోట్స్ నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చిందండి. చాలా బాగున్నాయి, పాయింట్స్ చాలా అందంగా వివరించారు. అయితే ఏంటంటే నేను పిల్లల పరిచర్య, సండే స్కూల్ పరిచర్య అనేది నాకు చాలా ఇష్టం లేని పని. అదే నేను అసలు చేయను. సండే స్కూల్ పరిచర్య, వాక్యం చెప్పే రెండు నాకు అసలు రావు, నేను చేయను. అది నా నిబంధన. ఆ రెండు తప్ప ఏ పనైనా చేయగలను. అయితే దేవుడు ఇక్కడ సండే స్కూల్ పరిచర్య గురించి మరి కేరళ నుంచి ఒక బ్రదర్ గారు వచ్చారు, సండే స్కూల్ గురించి చెప్పారు. చెప్పిన ఆ సెక్షన్ అయిపోయిన తర్వాత దేవుడు దర్శనం చూపించారు, నువ్వు సండే స్కూల్ చెప్పాలి. సరే సండే స్కూల్ స్టార్ట్ చేశానండి. సండే స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు 10 మంది ఉన్నారు. ఆ సండే స్కూల్ పరిచయం కొనసాగించినప్పుడు ఇప్పుడు 75 మంది అయ్యారండి సండే స్కూల్ పిల్లలు ఇప్పటికీ. అయితే దాన్ని బట్టి కూడా సేవకుడు చాలా ఆనందపడ్డాడు. నేను దేవునికి ఎంతగానో స్థుతులు చెల్లించాను. ఎందుకంటే చిన్నపిల్లల పరిచర్య చాలా ప్రాముఖ్యమైనది. ఆ విషయంలో నేను దేవుని ఎంతగానో స్థుతిస్తున్నానండి. మరి ఇన్ని విషయాలు మరి ఈ క్లాస్ ద్వారా నేను నేర్చుకుని అనేక మర్మాలు ఇందులోంచి తెలుసుకున్నాను. ఎందుకంటే అర్హత కలిగి ఉంటేనే ఈ పట్టా తీసుకోవడానికి కూడా నేను ముందు సిద్ధపడ్డాను. అసలు తీసుకోవాలో వద్దా, నీ చిత్తం ఏమై ఉంది, ఏదో నాకు సర్టిఫికేట్ కాదు, అది కాదు నాకు కావాల్సింది, నీ ఆలోచన ఏంటి, నీ చిత్త ప్రకారం అయితే నేను తీసుకుంటాను, లేకపోతే లేదు. మరి దేవుని ప్రణాళిక మరి ఎక్కడో నడిపిస్తుందో తెలియదు. మరి దేవుని చిత్తాన్ని బట్టి మరి ఈ సర్టిఫికేట్ పొందుకునే అవకాశాన్ని మరి ఉన్న వాళ్ళందరూ నాకు దయచేసిన దాన్ని బట్టి మరి దేవునికి వందనాలు చెల్లించుకుంటాను. అధ్యక్షులందరికీ నా వందనాలు. థ్యాంక్ యూ. సంతోష్ గారు చాలా బాగా చెప్పారు. ఈ యొక్క దీన్ని బట్టి తరబిడి ఇచ్చిన ఫ్యాకల్టీ ఎంత బాగా వారి హృదయాలు అర్థమయ్యేలా చెప్పారో మనం నేర్చుకున్నాం. మొదటి రోజుల్లో అన్ని క్లాసులు కూడా ఎంత దూరం అయినప్పుడు కూడా సంతోష్ ప్రియ, అలాగే పద్మప్రియ, అలాగే ఆశా రాయ్, ఈ ఆశా రాయ్ అనే ఆవిడైతే దవడేశ్వరం నుంచి అన్ని క్లాసులు కూడా ఎంత శ్రమ అయినప్పుడు కూడా వచ్చి అటెండ్ అయ్యి తల్లిని పొంది దేవుని సేవలో బలపడుతున్నందుకు దేవుని స్తోత్రం. మరి ఇలా ఇంత బాగా ఫ్యాకల్టీ అర్థమయ్యేలాగా చెప్పిన దైవజనులు నిమిత్తం కూడా మన మధ్యలో దైవజనులు పూర్తిగా ప్రార్థన చేస్తారు. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం స్వామి. ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క గ్రాడ్యుయేషన్ సెరమనీలో ప్రభువా ఇంతవరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా మీ సన్నిధి మాకు కూర్చున్నందుకు మీకు వందనాలు. నీ బిడ్డలు ప్రభావ ఈ 5 మాడ్యూల్స్ ద్వారా ఏమి నేర్చుకున్నారో విషయాలు కూడా మాతో పంచుకునే విధానాన్ని బట్టి స్తుతిస్తూ మిగతా కార్యక్రమం అంతా కూడా ప్రభావ మీ చేతులకు అప్పగిస్తూ మీ ఆత్మ ద్వారా నడిపించండి. మా అందరికీ మేలుకరంగా దీవెన కలగ చేయమని మీకే మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
ప్రెసిడెంట్ అండ్ సీనియర్ పాస్టర్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క పరిచర్యల గురించి కొన్ని మాటలు చెప్పాలి. ఐగారు నిల్చున్నారు, అయినప్పుడు కూడా ఐదు నెంబర్లో చెప్తా. ఈ యొక్క పరిచర్యలు ఇది 5వ తరం కూడా దేవుని యొక్క పరిచర్యలో సాగుతున్నారు. ఏలియా కుమారులు అయితే ఎవరు కూడా పరిచర్యలో రాకపోవడం వల్ల సమూయేలు వచ్చాడు. అయితే మరి మొదటి తరంగా మరి జోసెఫ్ గారు, తర్వాత 2వ తరంగా మల్లిపూడి మోజెస్ గారు, 3వ తరంగా తిమోతి గారు, 4వ తరంగా జోహన్నస్ ప్రేమ్ కుమార్ గారు, 4వ తరంగా వారి అబ్బాయి ఉన్నారు. అలాగే మేము ఇద్దరు కూడా బాబులు అలా ప్రేమ్ కుమార్ యొక్క అత్త మేనత్త అనే కుమారుడు మేము కూడా దేవుని సేవలో మా తరం కూడా మోజెస్ గారి తరం 5 తరాలుగా సేవలో ఉన్నందుకు దేవుని స్తోత్రం. మరి ఇటువంటి సేవను బలంగా జరిపించు ఈ జనాన్ని ఇంత మంచి వేదికని ఇచ్చిన దైవజనునికి సమయాన్ని ఇస్తున్నాం. దేవుని యొక్క వాక్యంలో నడిపిస్తాం. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ఈ యొక్క గ్రాడ్యుయేషన్ సెరమనీ అధ్యక్షులకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి అదే సమయంలో వేదిక మందనాలను ఇచ్చిన అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ప్రత్యేకంగా ఈ యొక్క కీనోట్ అడ్రస్ చేయడానికి మన మధ్యకు వచ్చిన యాడమ్ ఎడ్విన్ గారికి హృదయపూర్వకమైన వందనాలు. వీఆర్ సో హ్యాపీ టు హ్యావ్ యూ సర్ and so happy to meet you on this occasion. And also Maniman గారికి హృదయపూర్వకమైన వందనాలు. So good to have you sir. నమ్మకమైన దేవుడు ఈ యొక్క దినాన్ని ఈ విధంగా నిలబెట్టినందుకు దేవుడికి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ యొక్క గ్రాడ్యుయేషన్ సెరమనీలో నేను కూడా పాల్పొందడానికి దేవుడి ఇచ్చిన కృపను బట్టి దేవుడికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ఈ యొక్క పరిచర్య ప్రారంభించినది మొదలుకొని అనేక తరాలు మా యొక్క కుటుంబాలలో దేవుడు నిలబెట్టాడు. ధ్యాన్యల్ మిత్ర గారు యొక్క తల్లి మా మేనత్త, ఆమె తండ్రి నా తండ్రి అంటే మా తాతయ్య ఈ యొక్క ప్రాంతంలో పశ్చిమ గోదావరి జిల్లాలో, తూర్పుగోదావరి జిల్లాలో అనేక చోట్ల ఆయన చేసిన పరిచర్యను బట్టి ఈ యొక్క దినాన్ని దేవునికి ఎంతగానో స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నమ్మదగిన దేవుడు ఆయన చేసిన పరిచర్యను బట్టి ఈ యొక్క దినాన్ని అంచెలంచెలుగా ఆశీర్వదించి అనేక మంది హృదయాలలో దేవుని యొక్క సత్య సువార్త ప్రకటించడానికి దేవుని యొక్క కృప చొప్పున అనేక మందికి ఆయన యొక్క వాగ్దానమును నెరవేర్చే సాక్షిగా ఉండడానికి మమ్మల్ని నిలబెట్టిన దాన్ని బట్టి మరి ఆయన ఇచ్చిన సాక్ష్యం చాలా గొప్పది. 5 తరాలు దేవుని యొక్క పరిచర్యలో ముందుకు సాగిపోవడానికి దేవుడు చూపిన కృప, ఆ యొక్క కృపను బట్టి యొక్క దినాన్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా నిలబడడానికి ప్రత్యేకంగా ఈ యొక్క దినాన్ని ఈ యొక్క గ్రాడ్యుయేషన్ సెరమనీలో దేవుని యొక్క పిలుపుతో ఈ యొక్క లోకంలోనికి పంపించడానికి దైవజనుల మధ్యన ఉన్నారు. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఒకరి తర్వాత ఒకరు సాక్ష్యం అడిగినట్లయితే కొంతమంది టైం పాస్కి వచ్చానండి, అసలు ఏంటో వాక్యం తెలుసుకుంటానికి వచ్చానండి అన్నవారు కొంతమంది అయితే దేవుని యొక్క ప్రణాళికలో నేనున్నానని నమ్ముతున్నాను, అందు గురించే నేను దీనిలో పార్టిసిపేట్ చేశాను అనేవారు కొంతమంది ఉంటారు. ఈ యొక్క దినాన్ని చేరువచ్చిన గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ తీసుకుంటానికి వచ్చిన ప్రతి ఒక్కొక్కరికి హృదయపూర్వకంగా తెలియజేసేది ఏంటంటే, నమ్మదగిన దేవుడు మీ యొక్క జీవితాలలో మిమ్మల్ని పిలవడాన్ని బట్టి ఈ యొక్క లోకంలో ప్రకాశించడానికి దేవుడు మిమ్మల్ని పంపిస్తున్నాడని నేను నమ్ముతున్నాను. ఏదో యాదృచ్ఛికంగా ఎవరో పంపారు, పెద్దలు పంపారు, సంఘకారులు పంపించాడు, లేకపోతే ఏదో పాస్టర్ గారు చెప్పారని వెళ్ళడం కాదు. దేవుడు తల్లి గర్భంలో ఉన్నది మొదలుకొని ఆ యొక్క ప్రణాళికలో మీరు ఉన్నారు కాబట్టి ఈ యొక్క దినాన్ని ఈ విధముగా మీరు ఒకదాని తర్వాత ఒకటి ఇందాక చెప్పారు కదా, 5 మాడ్యూల్స్ పూర్తి చేసుకుని ఈ యొక్క దినాన్ని ప్రత్యేకంగా ఈ యొక్క దినాన్ని దేవుని యొక్క నామములో అభిషేకించి మిమ్మల్ని పంపించడానికి దైవజనులు ఇక్కడ నిలబడి ఉన్నారు. ఇందాక వాక్యం ఒక్కసారి చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం
18 నుంచి చూస్తున్నట్లయితే, అప్పుడు యేసు వారి దగ్గరకు వచ్చి ఈ విధంగా చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం. అయితే యేసు వారి దగ్గరకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో నామములోనికి వారికి బాప్తిస్మిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుద్ధ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో చేరువచ్చిన విద్యార్థులందరికీ మీ యొక్క తరగతులు పూర్తి చేసుకున్నారు. గ్రాడ్యుయేషన్ సెరమనీలోకి వచ్చేసాం. 5 మాడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్నాం. కాబట్టి ఈ యొక్క సమయంలో మేము ఉత్తీర్ణులు అయిపోయాం. కాబట్టి మా చేతికి సర్టిఫికేట్ వచ్చేస్తుందని చాలామంది అనుకోవచ్చు. కానీ ఈ దినాన్ని ప్రత్యేకంగా తెలియజేసేది ఏంటంటే, ఇది పూర్తి అయిపోయింది కాదు, అంతం కాదు, ముగింపు కాదు, ఇది ప్రారంభం. దేవుని యొక్క పరిచర్యలో మీరు నేర్చుకున్న ప్రతి ఒక్కొక్కటి మీ యొక్క జీవితంలో దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నారని మీరు ఎప్పుడైతే అనుకున్నారో, ఒకదాని తర్వాత ఒకటి మీరు నేర్చుకున్నది. ఒకటి మీ యొక్క జీవితంలో శిష్యరికం, సభ్యత్వం, అదేవిధంగా నాయకత్వం గురించి తెలుసుకున్నారు. చివరిగా పరిపూర్ణత గురించి తెలుసుకున్నారు. సువార్త ప్రచారం ఏ విధంగా ఉన్నది ప్రారంభించుకుని ఒకదాని తర్వాత ఒకటి మీరు పూర్తి చేసుకునడానికి గల కారణము, ఆ యొక్క పద్ధతి ప్రకారంగా సమాజంలో నిలబడినప్పుడు ఏ విధంగా నోరు తెరవాలి, ఏ విధంగా మాట్లాడాలి. ప్రస్తుత దినాల్లో చూస్తున్నట్లయితే మనుషులు రకరకాలైన విధాలుగా వారి యొక్క ఆలోచన ఉన్నది. ఇదివరకు రోజుల్లో చూస్తున్నట్లయితే మా యొక్క తాతల గురించి చెప్పుకుంటే ఏం తెలుసునంటే, వాళ్ళు సువార్త ప్రకటించినప్పుడు రాడుతో కొట్టేవారు. ఈ యొక్క దినాన్ని ఎవరైనా గట్టిగా మాట్లాడితే చాలు, మళ్ళీ తిరిగి మనమే మొత్తం అవతారం మార్చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ దినాన్ని జ్ఞాపకం చేసేది ఏంటంటే, యేసుని పోలి జీవించడానికి మనం ప్రయత్నించేద్దాం. ఆయన అభిషేకించి ఆ యొక్క శిష్యులను ఏ విధంగా పంపించాడో ఆ యొక్క వాక్యంలో మనం చూసిన రీతిలో మన యొక్క జీవితాలలో భక్తులు అభిషేకించి మిమ్మల్ని పంపిస్తున్నప్పుడు హృదయపూర్వకంగా ఎప్పుడైతే మీ యొక్క జీవితాలలో ఇది దేవుని యొక్క ప్రణాళిక, యొక్క ప్రణాళికలో నేనున్నానని సంఘంలో చేర్చబడి అనేక మందికి దీవెనకరంగా ఉండడానికి మీరు హృదయపూర్వకమైన సమర్పణతో నిలబడతారో. కొంతమంది అయితే సమయం ఉన్నదండి, మాకు చేయడానికి సమయం లేదు, నేను జ్ఞానం సంపాదించుకోవడానికి ఈ యొక్క కోర్స్ కంప్లీట్ చేశాను అన్నవారు ఉన్నట్లయితే ఇక దినాన్ని జ్ఞాపకం చేసేది ఏంటంటే, అదంతా ఉంటుందే. దేవుని యొక్క ప్రణాళికలో నీవు ఉన్నావు. నీ ఉండిన సంఘానికి నీవు నమ్మకంగా నిలబడడానికి నీ యొక్క జీవితంలో ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని అనేక మందికి నువ్వు అందించాలన్నదే దేవుని యొక్క ప్రణాళిక. అందుగురించే శిష్యులను పంపించినప్పుడు వారు అనుకుంటుంటారు, మాకు అన్ని అధికారాలు ఇవ్వబడింది, భూమి మీద ఆకాశం మీద అధికారం ఇవ్వబడింది, మేము ఏది పడితే అది జరుగుతుంది అని అనుకున్నారు. కానీ అనేక రకాలైన శ్రమలకు ఓర్చి వాళ్ళు నిలబడడాన్ని బట్టి ఈ యొక్క దినాన్ని భారతదేశంలో ఆ యొక్క క్రైస్తవ్యం నిలబడిందంటే అతిశయోక్తి కాదు. యేసయ్య యొక్క శిష్యుడు తోమా గారు ఆయన చేతిలో వేలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మనన్న వ్యక్తి ఎప్పుడైతే యేసయ్య కనపడ్డారో, యేసయ్య కళ్ళలో కళ్ళు పెట్టి చూశాడో, ఆయన యొక్క ఆ యొక్క గాయాలను చూశాడో, చేతులలో గాయాలు చూశాడో, మొక్కాటుని ప్రభువా నన్ను క్షమించుకున్నారు. మనుషుల యొక్క స్వభావం మారిపోతుంది. ఈ యొక్క దినాలలో చేతికి సర్టిఫికేట్ వస్తే చాలు, వాళ్ళ యొక్క జీవితాలలో కనీసం దైవజనుడికి సహాయం చేయడానికి మనసు రాని పరిస్థితి. మా కాలంలో బైబిల్ స్కూల్లో నేను వెళ్ళిన బైబిల్ స్కూల్లో అయితే ప్రతి ఒక్క పని చేయాలి. ఇంటెన్స్ ట్రైనింగ్ అంటే ఎలా ఉంటుంది అంటే, ఆ యొక్క మురికి బాత్రూమ్ శుభ్రం చేయడం ప్రారంభించి
అన్నం ఎంత కావాలంటే అంత పెడతారు, కానీ కూర ఇంతే. నీకు ఎంత చారు కావాలంటే అంత చారు పెట్టేవారు. ఇంటికాడ అయితే కోడి ముక్కలు అన్నీ తిన్నవాడేమో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క ట్రైనింగ్లో మా అమ్మ మీద కోపం వచ్చేసి నన్ను ఇక్కడ పంపించింది, నేనంటే ఇష్టం లేదన్నట్టు. కానీ నమ్మదగిన యొక్క దేవుని యొక్క ప్రణాళిక ఉండడాన్ని బట్టి ఈ యొక్క దినాన్ని దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి ఏ స్థితిలో ఉండినప్పటికీ నేల మీద పడుకుంటే పర్వాలే, ఒక దుప్పటి ఉండినా లేకపోయినా పర్వాలే, పరిస్థితులు ఏ విధంగా ఉండినా పర్వాలే, వెళ్ళినోడు భోజనాలు పెట్టినా పెట్టకపోయినా పర్లే, సువార్త ప్రకటించడానికి మాత్రం సిగ్గుపడకుండా నిలబడడానికి దేవుడు కృప చూపించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క దినాన్ని మీ యొక్క విశ్వాసం ఏ విధంగా ఉన్నది, మీరు నేర్చుకున్న ఆ యొక్క సంభాషణ, ఉపాధ్యాయులు మీకు ఇచ్చిన ఆ యొక్క సంభాషణలో మీరు నేర్చుకున్న ఆ యొక్క మాటలు, ఆ యొక్క వాక్యముతో ఎప్పుడైతే అనుసంధానమై దేవుని యొక్క కృప చొప్పున మీ యొక్క హృదయాలు బలపడి ఆ యొక్క ప్రణాళికలో మీరు ఉన్నారని, తప్పక దేవుడు మీకు ఒక ప్రత్యేకమైన నాయకత్వ లక్షణాన్ని మీరు ఇచ్చారని ఎప్పుడైతే నమ్ముతారో ఆ యొక్క విశ్వాసము కార్యరూపము దాచినప్పుడు మీ యొక్క జీవితాలలో దేవుడు ఒకదాని తర్వాత ఒకటి ఆ యొక్క ప్రణాళికలు మీ చేతికి అందించినప్పుడు సాధారణులు దానికి రెట్టింపు ప్రయాసపడుతూ ఉంటాడు. ఎక్కువ సాధారణ దూతలు పంపిస్తాడు. నువ్వు నేను సైతాన్ని అనేసి అంటాం. వాళ్ళ యొక్క దూతలు ఏ విధంగా ఉంటారనేసి అంటే చూడడానికి చాలా చక్కగా ఉంటారు. వాళ్ళ యొక్క జీవితంలో, నీ యొక్క జీవితంలో ఎప్పుడైతే నోరు తెరుస్తావో వెంటనే దాన్ని పసిగడతారు. దానిని నువ్వు చేయడానికి ఎప్పుడైతే ముందడుగు వేస్తావో చేయకుండా చేయడానికి రకరకాలైన ప్రయత్నాలు చేయవచ్చు, కానీ నమ్మదగిన దేవుడు, శాంతి సమాధానాలు అనుగ్రహించే దేవుడు, ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడు, అభివృద్ధిని ఇచ్చే దేవుడు నిన్ను ఎదుటి వ్యక్తికి ఆ యొక్క రక్షణ సువార్త ప్రకటించడానికి నిలబెట్టినప్పుడు హృదయపూర్వకంగా ఎప్పుడైతే నువ్వు ఆయన యేసు నామములో మంచిని పలుకుతావో దేవుడు కార్యాలు జరిగించడానికి శక్తిమంతుడైనాడు. దేవుని స్తోత్రం. యోగు గారి యొక్క చరిత్ర మీకు తెలిసే ఉండదు. ఆయన జీవితంలో చూస్తున్నట్లయితే దేవుడు అన్ని ఇచ్చాడు, సమృద్ధిని ఇచ్చాడు, బిడ్డలు ఇచ్చాడు, ఆస్తిని ఇచ్చాడు, సంపదలు ఇచ్చాడు, సంతోషంగా బ్రతకడానికి ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, భార్యను ఇచ్చాడు, బిడ్డలు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. కానీ ఇచ్చిన దానిని బట్టి ఆయన జీవితంలో అడుగుపెట్టాడు. ఒకదాని తర్వాత ఒకటి కోల్పోయాడు. చివరికి భార్య సైతం ఆ దేవుడిని దూషించి చచ్చిపోవచ్చు కదా అని అన్నారు. ప్రియమైన సహోదరులారా, మీ యొక్క పరిచయంలో అనేకమైన దినాలు ఈ విధంగా మీ యొక్క జీవితంలో వస్తాయి. ఆ విధంగా వచ్చినప్పుడు మీ యొక్క జీవితంలో మీరు మర్చిపోకూడదు ఏంటంటే నీ దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడో, నీ దేవుడు ఏ విధంగా శక్తివంతుడో, నీ దేవుడు ఏ విధంగా కాపాడే దేవుడో, నీ దేవుడు ఏ విధంగా భద్రపరిచే దేవుడో ఎప్పుడైతే మీరు ఆయన మీద విశ్వాసం ఉంచుతారో, మీరు తీసుకున్న కోర్సులో ఆయనను హృదయపూర్వకంగా నమ్ముతారో, ఎప్పుడైతే ఆయన చెప్పినది చేయడానికి మీరు ఇష్టపడతారో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ప్రణాళికలు దేవుడు ఏర్పాటు చేసినప్పుడు ఆ ప్రణాళికలో దేవుడు ఏర్పరిచిన ఆ యొక్క గాడిలో మీరు ఉంటే చాలు. యోబు యొక్క జీవితాన్ని ప్రారంభంలో అది మొదట కొద్దిగా ఉండినప్పటికీ ఆయనకి ఆశీర్వాదం, అభివృద్ధి అనేక రకాలుగా నింపబడినట్లుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క దినాన్ని మీ యొక్క జీవితాలలో నమ్మదగిన దేవుడు ఆయన యొక్క కృప చొప్పున అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, తిమోతికి చెప్తూ ఉంటాడు. ఒకసారి చూద్దాం. 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యంలో చూసినట్లయితే, మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించుదని విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ప్రియమైన సహోదరులారా, మీ యొక్క చేతికి సర్టిఫికేట్ వచ్చినప్పుడు హృదయపూర్వక కోరుకునేది ఏంటంటే దేవుని యొక్క వాక్యానికి ఈ యొక్క నోట్స్ ఉన్నదినా, నాకు నోట్స్ సరిపోతుంది, దీంతో నేను ప్రసంగం చేసేస్తాను అనుకున్నట్లయితే మీ యొక్క జీవితాలు గమ్యానికి చేరాలి.
లోకంలో పరిస్థితి ఏ విధంగా మారిపోయిందనంటే అన్ని అట్టహాసాలతో హడావిడితో మారిపోయి. కానీ ఇక దినాన్ని దేవుని యొక్క దాసులుగా తోటి దైవజనునిగా మీకు గుర్తు చేసేది, మీ యొక్క ఆ భుజము తట్టి ప్రోత్సహించేది ఏంటంటే పరిస్థితులు చాలా తారుమారుగా ఉంటుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చేత పట్టుకుని ఎప్పుడైతే దానిని అభ్యసిస్తావో, యెహోషువకు దేవుడు చెప్పినట్లుగా ఎప్పుడైతే దానిని ధ్యానిస్తావో, దేవారాత్రులు దానిని హృదయపూర్వకంగా నీవు పెట్టుకుంటావో, నీ జీవితాన్ని బ్రతికిస్తుంది. నీవు బ్రతికినప్పుడు అనేక మందికి ఆ యొక్క జీవపు ఊటలు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా దేవుడు నిలబెట్టడానికి దేవుడు సహాయం చేసే దేవుడు అయినాడు. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ఆ యొక్క మార్పు లేని దేవుడు చివరి వరకు నిన్ను నమ్మకంగా ఆశీర్వాదకరంగా ఉంచాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ చివరిగా ఈ యొక్క మాట మీ ముందు నుంచి నేను ముగిస్తాను. 2 తిమోతేయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16లో 2 తిమోతేయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16 3వ అధ్యాయం. దయచేసి మీ యొక్క బైబిల్లో ఉన్నట్లయితే ప్రతి ఒక్కొక్కరు తెరవలసిందిగా మనం చేస్తున్నాం. వాక్యం సత్యమైన సమయంలో దైవ వయస్సుతో భక్తులు రాసిన యొక్క మాటలు మీ యొక్క జీవితాల్లో నెరవేర్చబడాలని నమ్మదగిన దేవుడు అనేక మందికి మీరు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనేక మందిని ఈ యొక్క లోకంలో శిష్యులుగా ఉంచాలని కోరుతూ ఈ యొక్క మాటలు ముగిస్తున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఒక పట్టా తీసుకుని మనం వెళ్ళిపోయి సేవ చేద్దామంటే అది అయ్యే పని కాదు. దేవుని యొక్క పిలుపులో ఉన్నప్పుడే మన యొక్క ఆ పిలుపుకు లోబడినప్పుడే మన యొక్క పరిచర్యలు అభివృద్ధి పొందుతాయి. ఈ విషయమై ఈ వాక్యం చెప్పబడిన వాక్యం నిమిత్తమై మన మధ్యలో ఉన్న సహోదరి అరుణ గారు ప్రార్థన చేస్తాం. మేము ఉన్నాము కనుక ప్రభావం నడిపించుకున్నారు. ఇది మేము సద్వినియోగం చేసుకునేటువంటి వారు చేయండి అయ్యా. మాకంట గొప్పవారు అయ్యా, గొప్ప పరిచర్యలో ఎంతగానో అనుభవం కలిగేటువంటి వారి చెప్పినటువంటి మాటలను ప్రభావం మేము అనుసరిస్తూ ఈ దివ్య గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మాటను చదివి గ్రహించి అభ్యసించి ప్రభా వాటి ప్రకారంగా మా రాబోయే భవిష్యత్తును ప్రభా మీ పరిచర్యలో వినియోగించుకునే కృపను చేయించమని అయా, ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి పెద్దలను అయా, గౌరవనీయులను ప్రతి వారిని కూడా దీవించి నీ ఆత్మపూర్వకంగా నడిపించుకున్నామని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. గ్రాడ్యుయేట్ ఈ కాన్వికేషన్లో ఇంతవరకు జరిగిన సభ అంతటిని బట్టి మీకు స్తోత్రం. ఇప్పుడు నీ బిడ్డలు వీటిని పొందడం మాత్రమే కాక మీ మాట చొప్పున నిలిచి నేను పొందుకోవలసిన ఆత్మను పొంది భౌతికాత్మల వారు మీకు సాక్షులైనట్లుగా నీ బిడ్డల పక్షంలో గొప్ప కార్యాన్ని మీరు జరిగించి ఇది నిర్వహిస్తున్న నీ దాసుని కూడా ప్రత్యేకంగా మీరు దీవించి ఈ కార్యం అంతటా మీరు సెలవు చొప్పున జరిగించడం యేసు ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. மகிமை கலகுனுக்காக இந்த பட்டமளிப்பு விழாவிலே நாம் எல்லாரும் கூடி வரும்படி கர்த்தர் நமக்கு கிருபை பாராட்டினார். ఈరోజు విధంగా మనం అందరూ పట్టాలు తీసుకోవడానికి ప్రభు ఎంతో కృప చూపారు. மேடையில் அமர்ந்திருக்கிற அத்தனை தலைவர்களுக்கும் என்னுடைய நன்றி வாழ்த்துக்களை தெரியப்படுத்திக் கொள்கிறேன். వేదిక మీద ఉన్నటువంటి దైవజనులకు నాయకులందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. இந்த நாளிலே பட்டம் வாங்கி இருக்கிற సహోదర సహోదరిகளை మనదారా நான் வாழ்த்துகிறேன். ఇవి రోజు పట్టములు తీసుకుంటున్నటువంటి సహోదరులకు కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. அவர்கள் சார்பாக வந்திருக்கிற சபையாகி கர்த்தராகிய இயேசுவின் நாமத்தினாலே நான் வாழ்த்துகிறேன். వారితో పాటు వచ్చినటువంటి బంధువులు, కుటుంబస్తులు, సంఘానికి కూడా నా నిండు వందనాలు తెలియజేస్తాను. మీ పేరు పిలిచిన తర్వాత వేదిక మీదకు వచ్చి సర్టిఫికేట్ తీసుకుని ఫోటో తీసుకుని మీరు కిందకు వెళ్ళాలని ప్రేమతో తెలియజేస్తా ఉన్నాను. எல்லாருக்கும் சர்டிஃபிகேட் கொடுத்த பிறகு எல்லாரையும் அர்ப்பணித்து ஜெபத்துக்குள்ளாக நம்ம நடத்துவோம். అందరూ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత అందరూ మోకరించి మనం అర్పించుకుంటూ దేవునికి మాట ఇస్తూ ప్రార్థన చేద్దాం. பாஸ்டர் மோசஸ் மூர்த்தி அவர்கள் பேரை வாசிப்பாங்க. நீங்கள் வரிசையாக வந்து சர்டிஃபிகேட் வரலாம். పాస్టర్ మోసెస్ గారు వస్తారు, పేరు చదువుతారు, ఒక్కొక్కరు వచ్చి సర్టిఫికేట్ తీసుకోండి. முதலாவதாக நம்முடைய இந்த பயிற்சியினுடைய தலைவராக இருக்கிற ஆராதனை அவர்களை அவங்க சிலருக்கு சர்டிஃபிகேட் கொடுப்பாங்க. మొదటిగా ఈ యొక్క శిక్షణకు నాయకులైనటువంటి ఆడమ్ ఎడ్విన్ రాజయ్య గారు వచ్చి మొదటిగా సర్టిఫికేట్ ఇస్తారు. ప్రైజ్ ది లార్డ్.
నవ్వుతారు, కొంచెం నవ్వండి. పక్కన కూడా నవ్వించారు, కొంచెం మరి ఏడ్చినట్టున్నారు. అమ్మ ఇటువైపు నవ్వుతారా, కొంచెం పక్కన ఒక్కసారి ప్రైజ్లాట్ చెప్తారా? పక్కన వాళ్ళు ప్రైజ్లాట్ చెప్పండి. ఓకే, చాలా సంతోషం. ఈ సమయంలో దేవుని బిడ్డలారా, నేను పేర్లు పెట్టి పిలుస్తాను. మరి మీరు ముందుకు వచ్చిన తర్వాత సర్టిఫికెట్ తీసుకుంటారు. అందరూ అయిపోయిన తర్వాత మీరు లెఫ్ట్ సైడ్ ఉందో చూసారా, దీన్ని మీ క్యాప్ని అందరూ కూర్చున్న తర్వాత రైట్ సైడ్ తిప్పుకోవాలి. వాస్తవం మీరు సెంటర్లో ఉంటే ఇక్కడే మార్చేవాళ్ళము. ఇది అయిపోయిన తర్వాత కనుక చాలా త్వరితంగా ఈ పనిని మనం ముగించుకుందాం. మొదటిగా మన తోట ఇజ్రాయేల్ గారు ముందుకు వచ్చి మరి ఈ యొక్క
కొరకు మనం చేయవలసినటువంటి పరిచర్యలు అనేకమైనవిగా ఉన్నాయి. కొన్ని సులువైనవిగా ఉంటాయి, కొన్ని కఠినమైనవిగా ఉంటాయి. కొన్ని ఘనమైనవిగా ఉంటాయి, కొన్ని గణహీనమైనవిగా ఉంటాయి. కొన్ని మన ఆశలకు విరోధంగా ఉంటాయి, కొన్ని మనం అనుకున్న వాటికి ప్రతికూలంగా ఉంటాయి. కొన్ని పరిచర్యల ద్వారా మనం క్రీస్తుని తృప్తిపరచగలగాలి. కొన్నిసార్లు మనం దేవుణ్ణి ఘనపరచాలంటే, తృప్తిపరచాలంటే కొన్నింటిని మనం ద్వేషించవలసి వస్తుంది. మనం సమస్తాన్ని చేయగలం. దేవుடைய உடன்படிக்கையை நாம் ஏற்றுக்கொண்டு நம்முடைய இருதயத்தை தேவனுக்கு ஒப்புக் கொடுத்து ఇప్పుడు మన హృదయాన్ని దేవునికి అర్పించాలి. அவருடைய மகிமையான பிரசன்னத்திலிருந்து ஒருபோதும் பின்வாங்காதிருப்போமாக. ఆయన యొక్క సన్నిధిలో నుండి ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ముందు పరిచర్యలోనూ దేవుని పిలుపులోనూ ప్రతిజ్ఞ చేస్తున్నాను. పరీక్షలు మరియు హింసల సమయాల్లో కూడా శక్తినిచ్చే పరిశుద్ధాత్మ సహాయముతో మరియు మన ప్రభువు మన రక్షకుడైన ఆయన రాజ్య విస్తరణలో ఆయన శరీరాన్ని పెంపొందించటంలో ఆయన నామానికి గౌరవము మరియు మహిమను తీసుకురావడానికి ఈ ప్రపంచంలో నా జీవిత ప్రయాణం చివరి వరకు ఆయన సేవలో కొనసాగుతాను. తల్లి సంఘము నుండి వేరే పరిగెత్తడానికి సహాయం என்ன சோதனைகள் என்ன தடைகள் எதிர்ப்புகள் வந்தாலும் அந்த தீர்மானத்தில் உறுதியாக நீங்க ఎన్ని శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చిన, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా, అనుకూలంగా ఉన్నా నీ కొరకు పరిగెత్తడానికి కృప చూపండి. இவர்கள் மூலமாக ஆயிரமான ஆத்துமாக்கள் ஆண்டவர் இயேசுவை அறிந்து கொள்ளும்படிக்கு இவர்களை பயன்படுத்துங்கள். వీరి ద్వారా అనేక వందల మంది, వేల మంది సంఘములో చేర్చబడడానికి సహాయం చేయండి. இவர்கள் மூலமாக இயேசுவை அறிந்து கொண்டவர்கள் ரட்சிக்கப்பட்டு இயேசுவின் சீசர்களாக மாற்றப்படுவார்களாக. వీరి ద్వారా యేసుని గురించి తెలుసుకున్న వారు సంఘములో చేర్చబడి యేసును రక్షణ తీసుకుని బాప్తిస్మం తీసుకుని సంఘములో చేర్చబడాలి. இவர்கள் மூலமாக சந்திக்கப்பட்ட ஜனங்கள் தலைவர்களாக எழும்பி புதிய புதிய ஊழியங்களை சபைகளை ஸ்தாபிப்பார்களாக. వీరి ద్వారా రక్షణ పొందువారు నాయకులుగా మార్చబడి నూతన సంఘాలు స్థాపించబడాలి. యేసు వలె మారి యేసు యొక్క రాకడ కొరకు సిద్ధపడాలి. அதை செய்வதற்கான கிருபையும் பலனையும் ஒவ்வொருவருக்கு தர வேண்டும் என்று ஜெபிக்கிறோம். அவங்க முயற்சிக்கிற எல்லா காரியங்களையும் கைகூடி வர செய்து உங்க நாமத்தை மகிமைப்படுத்த வேண்டும் என்று ஜெபிக்கிறோம். వారు చేపడే இந்த பலத்தோடு நீ போ, உன்னை அனுப்புகிறது நான் அல்லவா என்ற வார்த்தையின்படியாகவே ఇదిగో నేను ஒவ்வொருவரையும் பலப்படுத்த வேண்டும் என்று ஜெபிக்கிறோம். ఇదిగో నీ కొరకు లేచి వీళ్ళు ప్రకాశించడానికి ప్రతి ఒక్కరిని బలపరచమని ప్రార్థిస్తున్నాం. ஒவ்வொருவரையும் యేసు నామములో ప్రార్థించుచున్నాము. చిన్నవన్ 1000 సిరియవన్ బలத்த జాతియావాన్. ఇదిగో యెషయా గ్రంథం 60వ అధ్యాయం ఆఖరి వచనంలో రాయబడినట్లుగా ఇదిగో కొంచెముగా ఉన్నవారు గొప్ప జనములను వాగ్దానము ప్రకారం ஆகவே நீங்கள் 1000ஆகவும் பலத்த ஜாதியாகவும் மாறுவீர்களாக என்று உங்களை மனதார நான் வாழ்த்துகிறேன். ఇదిగో కొంచెముగా ఉన్నటువంటి మీరు గొప్ప జనముగా మార్చబడాలని
ఇవ్వడానికి మన మధ్య ప్రశాంతి గారు ఉన్నారు. ఆ రిపోర్ట్ మనకి చదివి వినిపిస్తారు. ఈ సిటిటి నివేదిక నేను చదువుతున్నాను, మీరు ఒకసారి శ్రద్ధగా వినండి. దేవుని గొప్ప కృప వలన ఈ సిటిటి శిక్షణ మే 2024లో టీఎన్జేసీసీ సొసైటీ కాల్దారి విశాఖపట్నం యొక్క షైన్ టు ఆల్ బైబిల్ సెమినరీ ఏ డివిజన్ ఆఫ్ టీఎన్జేసీసీ సొసైటీ కాల్దారి విశాఖపట్నం ద్వారా ప్రారంభించబడినది. ప్రతి శిక్షణ 4 రోజులు, ప్రతి 3 నెలలకు ఒకసారి 5 శిక్షణలకు జరిగింది. సుమారు 60 మంది శిక్షణలో పాల్గొన్నారు. వీరిలో 39 మంది ఈ రోజున శిక్షణ పూర్తి చేసి గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు. సుమారు 6 మంది ఉపాధ్యాయుల ద్వారా సువార్త ప్రచారము, ఎవాంజలిజం, శిష్యరికం, డిసిప్లిన్షిప్, సభ్యత్వ మెంబర్షిప్, నాయకత్వ లీడర్షిప్ మరియు పరిపూర్ణత పెర్ఫెక్షన్ అనే 5 అంశాలపై శిక్షణ నిర్వహించారు. ఈ శిక్షణ యొక్క ముఖ్యాంశము పాఠము నిర్వహించడం మాత్రమే కాకుండా ఆచరణాత్మక వ్యాయామాలపై ప్రాధాన్యత ఇవ్వడం. శిక్షణలో పాల్గొనే విద్యార్థులు ఉపాధి వివరాలను అడిగి తెలుసుకున్నారు మరియు శిక్షణా సెషన్ ద్వారా మధ్య రోజుల్లో సలహా ఇచ్చారు. ఈ తణుకు కేంద్రం ద్వారా 3000 మంది పైగా ప్రజలకు సువార్త ప్రకటింపబడింది. వీరిలో 1000 మందికి పైగా యేసును అంగీకరించారు. యేసును అంగీకరించిన వారి కోసం 30 సెల్ గ్రూపులు ప్రారంభించబడ్డాయి మరియు వారి ప్రవర్తన కోసం వారికి సత్యాలను బోధించారు. ప్రతి గ్రూపులో 10 మంది ఉంటారు. అలాగే ఈ శిక్షణ రోజుల్లో దాదాపు 45 మంది బాప్తిసం పొంది వివిధ చర్చిలలో చేర్చబడ్డారు. అదనంగా చర్చిలోని 30 మంది సభ్యులు పరిచర్యలో పాల్గొనడానికి శిక్షణ పొందారు మరియు నాయకులుగా చేయబడ్డారు. ప్రతిదానికి దోహదపడిన విద్యార్థులు, సిటిటి నాయకులు మరియు ఉపాధ్యాయులకు మా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దేవుని నామానికి మహిమపరచబడుగాక. ఆమేన్. பட்டத்தை பெற்று வந்திருக்கிற உங்களை இயேசுவின் நாமத்தினாலே என்னுடைய மனமார்ந்த வாழ்த்துதலை தெரிவிக்கிறேன். ఈ దినము పట్టాలను స్వీకరించినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైన అభినందన తెలియజేస్తున్నాను. ஆமென். ఆమేన్. உங்களை யாவரையும் ஆண்டவர் இயேசு கிறிஸ்து அபரிதமாக ஆசீர்வதிப்பாராக. మీ అందరినీ ప్రభువైన యేసు విశేషముగా ఆశీర్వదించును గాక. உங்களை அற்புதமாக ஆச்சரியமாக ஆண்டவர் உங்களை பயன்படுத்துவாராக. దేవుడు మిమ్మల్ని అద్భుతమైన రీతిలో ఆయన మహిమ కొరకు మిమ్మల్ని ఉపయోగించుకొనును గాక. எந்தெந்த விதத்திலெல்லாம் சபை வளர்ச்சிக்காக ஆண்டவர் உங்களை பயன்படுத்த முடியுமோ அப்படியெல்லாம் உங்கள் சபை வளர்ச்சிக்காக ஆண்டவர் உங்களை பயன்படுத்துவாராக. దేవుని మహిమ కొరకు దేవుడు మిమ్మల్ని ఏ విధాలుగా మిమ్మల్ని ఉపయోగించుకోగలడో సంఘం విస్తరణ చెందడానికి ప్రభు మిమ్మల్ని ఆ విధంగా వాడుకొనును గాక. ఆమేన్. இந்த நல்ல வாய்ப்புக்காக நான் ஆண்டவருக்கு நன்றி சொல்கிறேன். ఈ మంచి అవకాశం కొరకు నేను ప్రభువును స్తుతిస్తున్నాను. இந்த வாய்ப்பு கொடுத்த அருமையான ரைட் ரெவరెంట్ మిషన్ పోప్, ఈ మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి రైట్ రెవరెంట్ బిషప్ పోప్, చతుర్ డానియల్ పాస్టర్ గారు, என்னுடைய డానియల్ చిత్రో పాస్టర్ గారికి నా నిండు వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్. థ్యాంక్ యూ పాస్టర్ మా. థ్యాంక్ యూ సో మచ్. అలాగే పాస్టర్ గారు కూడా నా నిండు వందనాలు. அதே மாதிரி இந்த ரைட்ஸ் ஊழியர்கள் நடத்தின அருமையான சபை ஊழியர் థామస్, ஓகே பாஸ்டர் தாமஸ் காரு அவர்களுக்கும் என்னுடைய அன்பான வாழ்த்துக்களை நான் தெரிவிக்கிறேன். అదేవిధంగా దైవజనులు థామస్ అయ్యగారికి కూడా అన్ని వందనాలు తెలియజేస్తున్నాను. அவருடைய மனைவி பாஸ்டர் அவங்களுக்கும் இயேசு நாமத்தினாலே என்னுடைய அன்பான అలాగే పాస్టర్ గారికి కూడా నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. பாஸ்டர் பாஸ்டர்மா நீங்கள் எவ்வளவு உங்கள் மக்கள் மேல் அன்பாக இருக்கிறீர்கள் என்பதை நான் பார்க்க முடிகிறது. పాస్టర్ గారు, పాస్టర్ గారు, మీ ప్రజల మీద మీరు ఎంత ప్రేమను చూపిస్తున్నారో దాన్ని నేను గమనిస్తున్నాను, చూస్తున్నాను. பொதுவாக சபை மக்களுக்கு வந்து பிடிஏ சர்டிஃபிகேட் வந்து பொதுவாக யாருமே கொடுக்க மாட்டாங்க. సంఘ విశ్వాసులకి సాధారణంగా బీటీఎస్ సర్టిఫికేట్ ఎవరు ఇవ్వరు. நிறைய பிரச்சனைகள் இருக்கிறது. అందులో చాలా సమస్యలు ఉంటాయి. பாஸ்டர் தாமஸ் గారు பாஸ்டர்மா நீங்கள் ரொம்ப
మీరు చాలా ధైర్యంగా మీ వాళ్ళకు బీటీఎస్ సర్టిఫికేట్ ఇచ్చుకోవడం బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. మీకు ரொம்ப ధైర్యశాలి వెళ్తాను, చాలా ధైర్యశాలి మీరు. దేవుడు దీవించుగా. ஒரு காட்சி நான் பார்த்தேன். பாஸ்டம்மா செஞ்சதை பார்த்தேன். పాస్టర్ గారు చేసినటువంటి ఒక కార్యం చూశాను. கடைசியாக ஒருத்தவங்க సర్టిఫికేట్ வந்தாங்க. చివరిగా ఒక సర్టిఫికేట్ తీసుకోవడానికి వచ్చారు. அவங்க கேப்ல இந்த சூழ்நிலை இல்லை. వాళ్ళ ఆమె క్యాప్లో ఇది లేదు. உடனே அவங்க தலையில் போட்டுட்டு இருந்த கல்வி அவங்களுக்கு போட்டு விட்டார். ఆవిడ పెట్టుకున్న క్యాప్ తీసి ఆమె తల మీద పెట్టారు. இவங்களுக்கு இந்த சூழ்நிலாத கேப் இவங்க போட்டுக்கிட்டார். ఈ తాడు లేని క్యాప్ ఆమె వేసుకున్నారు. చాలా గొప్ప కార్యం. నేను నీకు నా నిండు అభినందన. పాస్టర్ మూర్తి గారు అదేవిధంగా పాస్టర్ మూర్తి గారికి కూడా నా నిండు వందనాలు. ట్రాన్స్లేట్ பண்ணிக்கிற பாஸ்டர் గారు ఏర్పాటు తర్జుమా చేస్తున్న పాస్టర్ గారికి వందనాలు. మరొకసారి ఈరోజు పట్టాలు స్వీకరించిన మీ అందరికీ నా అభినందనలు. ஒரு வசனத்தை உங்களுக்கு நான் சொந்தமாக ఒక వచనాన్ని మీకు సొంతం చేసుకునేలాగా విత్తు వెళ్ళాలనుకుంటున్నాను. புரிந்து கொள்ளுகிற வண்ணமாக அதை நான் உங்களுக்கு விதைக்கிறேன். మీకు అర్థమయ్యే రీతిలో దాన్ని హృదయంలో విత్తాలనుకుంటున్నాను. எஸ்ரா 7வது அதிகாரம் 6வது வசனத்தை நான் உங்களுக்காக வாசிக்க விரும்புகிறேன். எஸ்ரா గ్రంథం 7வது அதிகாரம் 7వ అధ్యాయం. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం చూడండి. 7వ ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. ఈ ఎజ్రా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రావీణ్యత గల శాస్త్రి మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. ఆమేన్. கர்த்தருடைய கரம் எஸ்ராவின் மேல் இருந்தது. దేవుని యొక్క హస్తము ఎజ్రా మీద ఉన్నది. இந்த நாளிலே பட்டத்தை பெற்றிருக்கிற உங்களுக்கு இந்த வசனத்தை நான் சொந்தமாக விதைக்கிறேன். ఈ రోజు ఈ పట్టాలు స్వీకరించినటువంటి మీ అందరూ సొంతం చేసుకున్నట్లుగా ఈ వాక్యాన్ని మీకోసమే విత్తుతున్నాను. ఆమేన్. ఆమేన్. కర్తరుடைய కరం உங்கள் மேல் இருப்பதாக. దేవుని యొక్క హస్తము మీ అందరి మీద ఉండును గాక. హల్లెలూయా. హల్లెలూయా. எஸ்ராவுடைய வாழ்க்கையில கர்த்தருடைய கரம் இருந்ததுனால என்ன நடந்துச்சு அப்படின்னு பார்த்தீங்கன்னா, ఎజ్రా జీవితంలో దేవుని యొక్క హస్తము అతని మీద ఉండటం బట్టి ఏం జరిగిందంటే, నంబర్ 1 7వ అధ్యాయం 6వ వచనం, 7వ అధ్యాయం 6వ వచనం, அவன் கேட்டதையெல்லாம் அவன் கிடைக்க பெற்றான். అతడు అడిగిన ప్రతిదీ పొందుకున్నాడు. கர்த்தருடைய கரம் இருந்ததுனால எஸ்ரா என்னென்னலாம் எதிர்பார்த்தாரோ கேட்டாரோ அதை எல்லாம் ஆண்டவர் கொடுத்தார். దేవుని యొక్క హస్తం
మీరు మీ దైవజనులతో కూడా ఎంతవరకు అయితే దగ్గరగా ఉండగలరో చాలా కృతజ్ఞతతో వారితో కలిసి పనిచేయాలి. ஆமென். ఆమేన్. உங்கள் ஊழியரோடு கூட இணைந்து உங்கள் சபை வளர்ச்சிக்காக ஊழியம் செய்யுங்க. మీ సేవకులతో కలిసి మీ సంఘం వృద్ధి చెందడానికి మీరు పని చేయాలి. ஆமென். ఆమేన్. நான் இன்னொரு வார்த்தையை நான் அழுத்தமாக சொல்ல விரும்புகிறேன். మరొక మాట ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాను. உங்கள் ஊழியருக்கு கீழ்ப்படிந்து அவரோடு கூட இணைந்து ஊழியம் செய்யுங்க. మీ దైవ సేవకుల మాట వింటూ వారికి లోబడుతూ వాళ్ళ కింద పనిచేయండి. చెప్పాలి. హల్లెలూయా. ఓకే. నంబర్ 1 ఒకటి కర్తృని కరం இருந்ததுனால దేవుడి హస్తం తన మీద ఉండటం బట్టి கேட்டதெல்லாம் கிடைத்தது. అతడు అడిగింది పొందుకున్నాడు. రెండవది ஆண்டவர் கர்த்தருடைய கரம் இருந்ததுனால அவர் சிறப்பாக பயன்படுத்தப்பட்டார். దేవుడి హస్తం అతనికి తోడుగా ఉంది కనుక ఉద్యోగంగా వాడబడ్డాడు. మూడవది 8వ అధ్యాయం 22వ వచనం. 8వ అధ్యాయము 22వ వచనం. எல்லாம் நன்மைக்கேதுவாகவே அமைந்தது. ప్రతిదీ మేలు కలుగుట కొరకే జరుగుతూ వచ్చాయి. கர்த்தருடைய கரம் இருக்கும் அப்படின்னா దేవుడి హస్తం ఉంటే எல்லா காரியமும் நன்மைக்கேதுவாகவே ప్రతి కార్యము మనకు మేలు కలుగుట కొరకే ఉంటుంది. உங்க வாழ்க்கையில என்ன நடந்தாலும், మీ జీవితంలో ఏం జరిగినా, உங்க ஊழியத்துல என்ன நடந்தாலும், మీ పరిచర్యలో ఏం జరిగినా, உங்க குடும்பத்துல என்ன நடந்தாலும், మీ కుటుంబంలో ఏం జరిగినా அது உங்களுக்கு நன்மைக்கேதுவாகவே அது முடியும். అది మీకు మేలు కలిగేలాగే జరుగుతుంది. முடிவு அது உங்களுக்கு நன்மைக்கேதுவாக இருக்கும். దాని ముగింపు, దాని చివరిలో అది మీకు మేలు కలిగేలా మారుతారు. ஏன்னா கர்த்தருடைய கரம் உங்கள் மேல் இருக்கிறது. ఎందుకంటే దేవుడి యొక్క హస్తం మీ మీద ఉంది కనుక. హల్లెలూయా. హల్లెలూయా. இந்த 3 நன்மைகளை, இந்த ஆசீர்வாதத்தை இயேசுவின் நாமத்தினாலே நான் உங்களுக்கு சொந்தமாக்குகிறேன். ఈ 3 మేలులను, ఈ 3 ఆశీర్వాదాలను యేసు నామములో మీ మీద విడుదల చేస్తా ఉన్నాను. ஹல்லேலூயா. హల్లెలూయా. எஸ்ராவின் மேல் கர்த்தருடைய கரம் இருந்தது. ఎస్రా మీద దేవుని యొక్క హస్తము ఉన్నది. உங்கள் மேலும் கர்த்தருடைய கரம் இருக்கிறது. మీ మీద కూడా దేవుని యొక్క హస్తం ఉంది. ஹல்லேலூயா. హల్లెలూయా. நீங்கள் நினைப்பதெல்லாம் நடக்கும். మీరు అనుకున్నవన్నీ జరుగుతాయి. நீங்கள் கேட்பது உங்களுக்கு கிடைக்கும். మీరు అడిగింది పొందుకుంటారు. எல்லாவற்றையும் ஆண்டவர் உங்களுக்கு சாதகமாக மாற்றுவார். దేవుడు అన్నిటినీ మీకు సాధ్యమయ్యేలా చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. கர்த்தருடைய கரம் உங்கள் மேல் இருப்பதா. దేవుని యొక్క హస్తము మీ మీద నిలిచి ఉండును గాక. ஆமென். హల్లెలూయా. Thank you very much, sir, for your valuable message. And thank you very much, sir, for your translation. Without you, we cannot understand anything. ముగించుకున్నావా? ఇంకా ఉన్నావా కాసేపు? భోజనం రెడీయా? సరే కానీ నేను ఈ యొక్క అప్లికేషన్స్ మీకు దగ్గరికి పంపిస్తున్నా. ఈ ముగించే లోపల మీరు ఫిలప్ చేసి మళ్ళా మణిమాలన్ గారికి చెప్పాలి. ఈ డిస్ట్రిబ్యూట్ చేసుకోండి. అందులోకి ధన్యవాదాలు. ఎంత కష్టమైనప్పుడు కూడా అయ్యగారు మనం ప్రయత్నించి ఇలా మన మధ్య ఉండడానికి దేవుడి చుట్టూ కృపను బట్టి ఆయన మంచి ఆరోగ్యం ఇచ్చేలాగా అనేక మందికి ఇక్కడ కూడా తగ్గితే క్షమించండి. మీ దగ్గర ఉన్న అగటన్ కోర్స్ మేము చేసి ఇవ్వండి. డ్రెస్సులు కూడా జాగ్రత్తగా స్టూడెంట్స్ అందరూ కూడా మీరు పెట్టుకున్న క్యాప్ను ఒకసారి మీ చేతితో పట్టుకొని, ఇప్పుడు గ్రాడ్యుయేట్ అయ్యారు, గో పర్సన్. ఇప్పుడు సువార్తను ప్రకటించటకైనను లేదా దేవుని నామం పేరట ఆయనకు సాక్షులుగా ఉండటకు కన్స్ట్రక్షన్ ఆఫ్ ద చర్చ్ అండ్ ప్లాంటేషన్ ఆఫ్ ద చర్చ్ మీరు సమీకరించటకైనను, సంఘములను స్థాపించటకైనను ప్రక్కనే కాకుండా మీరు ప్రతిజ్ఞ చేసిన దాన్ని గుర్తుపెట్టుకొని ఇప్పుడు మీ క్యాప్ను అందరూ కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మన ప్రభు యేసుక్రీస్తు నామములో అని చెప్తున్నప్పుడు
ప్రార్థన అందరూ లేచి నిలబడదాం. ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. దానిని ప్రకటించు సైన్యము వలె కనిపిస్తున్న ఇంత గొప్ప సాక్ష్య సమూహములకు సాదృశ్యముగా ఏర్పాటు చేయబడిన నీ బిడ్డలను బట్టి సన్నిధిలో ప్రార్థిస్తున్నా. నేను మనుషులుగాను, నేను ఇన్స్టిట్యూట్గాను, నేను మేమిచ్చినది కాదు కానీ మీరు నీ బిడ్డలకు మీరు ముద్ర వేసిన వారై, నేను నీ బిడ్డలు మీ సన్నిధిలో ముద్రించబడిన వారై తలాంతరించారు. ఎవరికి ఎలా మీరు పిలిపించారు, ఎవరిని ఏ విధంగా నాయన మీరు షైన్ చేయడానికి ట్రైనింగ్ సెంటర్లో మీరు జ్ఞాపకం చేసుకున్నారని మీకు స్తోత్రము నాయన. నేను వారు నమ్మకంగా చేయవారు గొప్ప దీవెనకు పాత్రలు అవుతారు, బలమైన పరిచర్య చేస్తారు, భూమిని తలకిందుల వారిగా చేసే వారిగా చేస్తారు. నాయన అపోస్తలులకు పరిచర్యలో బిడ్డలు ఈ యొక్క పంచ పరిచర్య ధర్మంలో ముందు నిలిచి నేను మహిమపరిచే కృప అపోస్తల పరిచర్యలో నీ కృపను బిడ్డలకు దయచేసి మీరు మహిమ పొందమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నా. నాయన ప్రార్థిస్తున్నా. గొప్ప ఆశ్చర్య కార్యాలు జరుగును కాకని ప్రార్థిస్తున్నా. వారిని మీరు సాధనాలుగా మీ చేతులు విలువబడిన రొట్టిగా ఒక్కొక్కరు మీరు చేసి నాయక పట్టదారులైన వారందరినీ మీరు దీవించండి. నడిపించిన విలాసులు డాక్టర్ చిత్రం గారిని, ప్రశాంత్ గారిని, అలాగే వీరికి సహకరించిన మణిమాల గారిని ప్రభా, అలాగే యాడమ్స్ గారిని, నేను సహకరించిన నేను ఫ్యాకల్టీలో ఉన్న నేను ఉపాధ్యాయ బృందాన్ని ఈ దినపు వెన్యూగా ఇచ్చి ఎంతో సహకరించిన ప్రేమ్ గారిని, అలాగే కూడిన మనందరిని బట్టి మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ పేరు పేరు మీరు ఆశీర్వదించి మీరే మహిమ పొంది నేను మీ నామానికి మహిమ కొలుకున్నట్లుగా ఇంకా రాబోతున్న దినాలు ఎంతకంటే ఘనముగా ఈ ప్రతిష్ఠించి మీరు బలపరిచి నడిపించి మీరే మహిమ పొందమని కూడిన వారందరినీ దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము. సరి సహవాసం మన ప్రభు యేసుక్రీస్తు వారి కృప కూడిన మనందరికీ మరి వేదికలో దైవజనులను అలాగే పట్టాదారులైన ప్రభు బిడ్డలైన మీ అందరికీ చేరువచ్చిన ప్రభు బిడ్డలు సహోదరి బృందములకు కూడిన మనందరికీ పరిచర్యకులు ప్రభు సన్నిధి సదా కూడా నడిపించుదుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామమునకు సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమేన్. ద లార్డ్ గివ్ us గారు తండ్రి గారి పరిచర్యలో ధ్యానచిత్రంగా మరి వినకుండా కొనసాగిస్తూ ఉన్నారు కనుక వాటిని అసోసియేట్ చేసి ఈనాటి ఈ కాన్వికేషన్ జరిగింది. అందరి బట్టి ప్రభుని మహిమపరుస్తూ చిత్రం గారికి అభినందనలు తెలియజేస్తూ వారు ఇంతగా ముందుకు పోవడానికి కార్యక్రమంలో మా సహోదరి ప్రశాంత్ గారు సహకరిస్తున్న విధానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ వారి సోదరి కుమార్తె మా మధ్యలో ఉంది బట్టి అలాగే వారి కుటుంబ సభ్యులందరిని బట్టి ప్రభుని స్తుతిస్తున్న వారి